నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ప్రభుజీ నమస్తే. ప్రభుజీ, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అసలు యుద్ధం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? కృష్ణుడు అండి నాట్ క్రెడిట్ స్టీలింగ్ లాట్. ఈ ప్రపంచంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచంలో నైజం ఏంటో తెలుసా అండి? అరే ఎంత గొప్ప పని చేసావురా అనగానే నేనే చేసింది అని కాలర్ పైకి ఎత్తుకుంటా. ఏయ్ ఇది ఎలా, ఈ తప్పు ఎవరు చేశారు అనగానే నేను కాదు, వీళ్ళు చేశారు. ఏదైనా గొప్పది ఉందనుకోండి, నేనే చేశాను, మనం చేసినా చేయకపోయినా నేనే చేశాను అని చెప్పుకుంటాం. క్రెడిట్ మనకు కావాలన్నమాట. ఎంతమంది మనకి దోహదపడ్డారు అనే విషయాన్ని, క్రెడిట్ వచ్చే విషయంలో మర్చిపోతాం. నేనే చేశానండి, నా ఇన్స్పిరేషనే అండి, నాదే అండి అని చెప్తారు. కానీ ఎప్పుడైనా ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, నేను కాదు, నేను మంచివాడిని, వాడు తప్పు చేశాడు, మీరు వాళ్ళని అడగండి. కానీ కృష్ణుడు కంప్లీట్ ఆపోజిట్ అండి. ఎంత గొప్ప పని చేసినా సరే ఆయన తన క్రెడిట్ని తన భక్తులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంత గోవర్ధనాన్ని 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఎత్తాడు కదండి. తర్వాత అందరూ కూడా తన స్నేహితులు వచ్చేసి, కృష్ణ ఎలా ఎత్తావరా నువ్వు గోవర్ధనం అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వెన్న పెట్టి పెంచింది, కాబట్టి మా అమ్మ వెన్న తినటం వల్ల నాకు శక్తి వచ్చింది. తర్వాత మీరందరూ ఆ చిన్న చిన్న లాఠీలు పట్టుకున్నారు కదా గోవర్ధనాన్ని, అందుకే నాకు గోవర్ధన్ యొక్క వెయిట్ తెలియలేదు. అన్నిటికంటే ముఖ్యం, రాధారాణి నా పైన కృప చూపించింది, నా కోసం ప్రార్థన చేసింది, రాధా ప్రార్థన చేయటం వల్ల నేను గోవర్ధనాన్ని ఎత్తాను అని చెప్తాడనమాట కృష్ణుడు. చెప్పచ్చు కదండి, నా శక్తి ఇది, నా ఐశ్వర్యం ఇది, నేను ఇలా ఎత్తాను, నాకు ఇంత కానీ కాదండి. కృష్ణుడు ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా ఒక చిన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించి చేసి అందరి కౌరవులని సంహరించే శక్తి కృష్ణుడి దగ్గర ఉంది. కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఒక రథసారథ్యం చేశాడు. భగవంతుడి యొక్క అన్ని ఐశ్వర్యములలో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియ, అందులో ఒకటి వైరాగ్యం కూడా. అంత ద్వారక, అంత నగరం, అంతమంది భక్తులు, అంత యశస్సు, అంత ఐశ్వర్యం ఉన్న స్వామికి ఏ పొజిషన్ తీసుకున్నారండి కురుక్షేత్రంలో? ఒక చారియట్ డ్రైవర్, ఒక రథ సారథిగా కృష్ణుడు కూర్చున్నాడు. అర్జునుడి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే మొత్తం కురుక్షేత్ర యుద్ధం ద్వారా ఆయన చూపించాలనుకుంటుంది ఏంటో తెలుసా? నేను నా భక్తులకి సేవ చేయటంలో వెనుకాడను. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతుంది, ఒక ఫైటింగ్ సీన్ అంటే మనకి సినిమాలలో కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగితే మొత్తం ఆ భారతంలోనే అన్నిటికంటే థ్రిల్లింగ్ సీన్ ఏంటి అని అంటే ఆ యుద్ధం సీన్. అందులో హీరో ఎక్కడున్నాడు అని చూసేసరికి కెమెరా పెట్టేసి రథసారథ్యం చేస్తున్నారు అనమాట. లేకపోతే మనం సినిమాలలో చూస్తాం, హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది, ఇలా దుమ్ములు లేవటాలు, ఇలా సుమోలు పైకి ఎగరటాలు, అన్నీ ఇలా ఉంటుంది, గ్రాఫిక్గా ఉంటుంది. కానీ ఆ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు రథసారథ్యం చేస్తూ చెప్తుంది ఏంటి అని అంటే, నేను నా భక్తుల యొక్క సేవనే నాకు నిజమైన ఐశ్వర్యము, దానికి నేను ఏదన్నా చేయగలుగుతాను. కాబట్టి ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయనే చేయించిన, ఇన్ ద సెన్స్ ఇప్పుడు విశ్వరూపంలో చూపిస్తారండి. అందరు కౌరవులు కృష్ణుడే సంహరిస్తున్నారు, అయినా సరే క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? అర్జునుడికి వెళ్ళింది. కాబట్టి స్వామి అంతా తాను చేస్తాడు, తన భక్తులకి క్రెడిట్ని ఇచ్చేస్తాడు అనమాట. క్రెడిట్ తన దగ్గర పెట్టుకోడు. ఇంత రామరావణ యుద్ధం అయ్యాక లంకని రాముడు పాలించారా? లేదు, విభీషణుడికి ఇచ్చేశారు. అధర్మపూరితమైన వాలిని సంహరించాక ఆ యొక్క సామ్రాజ్యాన్ని సుగ్రీవుడు వాలి యొక్క కుమారుడికి అప్పచెప్పారు. కృష్ణుడికి ఏం అవసరం లేదండి, ఆయన ఆత్మారాముడు. ఆయన ధర్మాన్ని స్థాపించడం, యోగ్యమైన వాళ్ళకి దాన్ని ఇవ్వడం. కాబట్టి ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని తానే జయించిన, తన యొక్క శక్తి ద్వారానే నడిపించిన, కానీ క్రెడిట్ మాత్రం అర్జునుడికి ఇచ్చేశారు. అర్జునుడు ఇంత పెద్ద వీరుడు, భీముడు, పరాక్రమం కలిగిన వాడు, యుధిష్ఠిరుడు, ధర్మ, ఇది ఆయన యొక్క తత్వం అన్నమాట. కాబట్టి ఆయనకి ఏ గొప్పతనాన్ని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయరు, తన భక్తులకి కీర్తి ఇచ్చటంలోనే ఆయన ఆనందం ఉందన్నమాట. ఓకే గురువు గారు, ధన్యవాదాలు.